పైన ఏం వేశారంటే అగ్గయ్య 1:4లో రాసినట్లుగా సరంబి వేశారు. సరంబి అంటే ఇంగ్లీష్లో స్లాబ్ అని అర్థం. ఆ స్లాబ్ దేనితో ఇట్లా ఐరన్తో కాకుండాను దేవదారు చెక్కలతో వేశారు. జ్ఞానంపంగం మనం కనుక వెళ్తే మందిరంలో మందిరం అంతా చెక్కలతో సైడ్ పోస్టులు కానీ కింద ఫ్లోరింగ్ కానీ పైన రూఫ్ కానీ అంత కంప్లీట్గా వుడెన్ స్ట్రక్చర్ అది. అలానే దేవుడు కూడా సొలొమోను కాలంలోనూ తర్వాత వాళ్ళు కట్టిన మందిరంలో కూడా వాళ్ళు దేవదారు చెక్కలతోటి సరంబి వేస్తారు. అయితే దేవుడు ఈనాడు మనకు అనుగ్రహించినటువంటి పరిజ్ఞానం చొప్పున ఇలా స్లాబ్లు వేసుకొని ఒక పటిష్టమైనటువంటి ఆకాశం, ఒక పటిష్టమైన మందిరం మనం ఏర్పాటు చేయాలనుకునే అప్పుడు దాంట్లో నేను నివసిస్తాను, తండ్రి ఎక్కడ ఉంటే పిల్లలందరూ అక్కడే ఉంటారు కదా. అలానే మన తండ్రి దేవుడు మన మధ్యలో ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా ఆయన గ్యాదర్ అవుతారు, చేరతారు. పిల్లలు గ్యాదర్ ఏం చేస్తారు? పైన వాళ్ళేమో సైన్యుడు కదా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. కింద మనమేమో మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామను బట్టి అదే తండ్రి దేవుణ్ణి ఆయన చుట్టూలో చేరి ఆరాధిస్తున్నారు. అందుకని దేవాలయంలో ఆయన చెంగులతో ఆయన వస్త్రముతో కప్పబడిందని యెషయా 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్థలంలో ఎంతవరకు ఈ స్ట్రక్చర్లో సహాయపడ్డారు. అతను ఇప్పుడు స్లాబ్ వేసుకున్నాము సహాయపడ్డారు. ఈ 3 అంచెల మందిరాల్లో కూడా వాళ్ళు పటిష్టమైనటువంటి రూఫింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంటే ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి దీనికోసం మనం కలిసి దేవుని సేవకులంగా పరిశుద్ధులంగా ఆయన రక్షణతో కలగబడిన దేవుని బిడ్డలుగా కలిసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఈ స్లాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరన్నా ఒక్కడు ప్రార్థన చేస్తారు, అట్లా ఇంకో సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. శ్రీ కుమార్ వారి ప్రశస్తమైన శ్రేష్టమైన ఆ నామంలో పాపులమైన మా భారమైన కృపను మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ విడుదల విమోచన ఏర్పరచుకుంటున్నాం. ఇంతవరకు మాకు తోడై నడిపించిన నీ ప్రేమను ప్రశంసిస్తున్నాం. ప్రత్యేకించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక బాటూరు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత 9 దినాలుగా సియోను గ్రామంలో ఈ ప్రజలంతా వాహనం పోషిస్తున్నారు. ఇష్టమైంది ఈ ప్రజలను వారిని మీరు ప్రేమించుకోవా స్థలాన్ని ఇచ్చినారు. పునాది వేసిన దగ్గర నుండి ఒక ప్రతి అవసరం తీర్చి వచ్చిన ప్రేమ ప్రత్యేకించి దినాన స్లాబ్ వేయటానికి అలాగే ప్రభావించిన మంచి వాతావరణం అలాగే పనిచేస్తున్న వారందరినీ అలాగే స్లాబ్ వేసే
సరిగా తీని ఆమేన్. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటి ప్రభువా, నిర్మించామంటి ప్రభువా. ఇశ్రాయేలు నివాసముగటి ఏర్పరచామంటివి ప్రభువా, ఇశ్రాయేలు నివాసముగటి ఏర్పరచామంటివి ప్రభువా. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు. ప్రేంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ శ్రేష్టమైన శుద్ధంకాయ మీ కొందనాలు చెల్లించుకొస్తున్నా. మాటల జీవన విషయంలో ఎంతవరకు నడిపించి మా పిల్లిని బట్టి మీ కొందనాలు ప్రభా. మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు ప్రభా, మీ తీర్మానములు ప్రభా ఎంతో గొప్పదానికి మేము స్థించి కనపరుస్తూ ఉంటున్నాం. మీరు మీ పనిని భూమి మీద ప్రభా మీరు మీ చిత్తానుసారంగా జరిగించుకుంటున్న విధానంకై, నెరవేర్చుకుంటున్న విధానంకై ప్రభా, తుదముటిస్తున్న విధానంకై ఓ ప్రభా మీకు వందనం చెల్లించి మేము స్థించి కనపరుస్తూ ఉంటున్నాం. ప్రేంగల మా పరలోకపు తండ్రి, నీ పని కొరకాయ అది బలహీనుడైన మానవుని మీరు ఏర్పరచుకున్నందుకై మేము స్థించి గణపరుస్తూ ఉంటున్నాం. ప్రేంగల తండ్రి, అది బలహీనుడైన మంచి గడంలో ఉన్న మానవుల్లో మీ మహిమేశ్వరం నింపుతూ బలపరుస్తూ మీ ఆత్మ ద్వారా ప్రభా మీ యొక్క ఆత్మ సంబంధమైన నిత్య మహిమకు ప్రభా సంబంధించిన కార్యములను, పనులను
ప్రభా పరిచయను మీరు జరిగించుకున్న విధానంకై మేము స్తుతించి కనపరుస్తూ ఉంటున్నాం. ప్రేంగల తండ్రి, ఇట్లు సియోను విషయంలో పునాద్రాయ సోజు మొదలుకొని ప్రభా మా ప్రియులు వేరేంద్రుని మొదలుకొని ఈ దినం వరకు మీరు నడిపించినారు. చిన్న మందిగా కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. వారికి చేరుకొని నేను ఆరాధించిన స్థలంలో వారికి అనుగ్రహించినారు. ఇది నాన్న స్లాబ్ వెయిట్లో మీరు సహాయపడుతున్న దానికి పొందాలు. వారందరికీ కావాల్సిన నైపుణ్యతను మీరు దయచేస్తారండి ప్రభా. మరి అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ ప్రభా వారు చేస్తున్న పని దేవునికి సంబంధించిందన్న భయం వారిలో మీరు ఇస్తారండి. ఏ పనిలో ఏ లోపం ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. పనులన్నీ చక్కగా ఏ స్థలం ఉండవలన అది అమర్చబెట్లో, ముఖ్యంగా కరెంట్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. స్లాబ్లో కూడా ఎక్కడ లీకేజ్ ఉండకుండా మీరు సహాయం చేయండి, తోడేయండి ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభా మరి స్లాబ్ వేసిన పని వారికి కూడా తోడేయండి వేడుకుంటూ అనేక సేవకులు ప్రభా మరి బాధ్యత గలవారు ఈ స్థలంలో పరిచయం చేస్తున్నటువంటి వారు ప్రభా మరి చేరొచ్చిన మరి విధానంకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. చెప్పిన వాక్యం ప్రతిపదం మీరు కట్టి ఫలింపజేస్తున్నాండి ప్రభా. మీకు నిత్య మహిమగా మందిరముగా మీరు మమ్మల్ని నిర్మిస్తున్న విధానంకై వందనం చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద నిన్ను చేరుకున్నట్టుకై ప్రభా మరి సిగ్గులేని ముఖంతో ఓ ప్రభా మరి సంఘముగా మేము కూడుకుని ఒక స్థలం అవసరం కనుక ఓ ప్రభా శరీరం ఉన్నంతకాలం సంఘంను ఆనుకుని ప్రభా ఆత్మీయంగా కట్టబెడుతూ మీ మహిమ చేత నింపబడి కొరకాయి ఈ స్థలము అనేకులకు ప్రార్థన ఆలయంగా ప్రభా నేను ఎదుర్కొన్న కొరకైనా నీ కొరకు సిద్ధపడి కొరకైనా ఆలయం గురికై మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వందనములు స్తోత్రములు మీకే చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇంతవరకు చేసిన సహాయం కొందనాలు. నిశ్చితమైతే మా ప్రియుల ఆశ డిసెంబర్కి వెళ్ళా దీనిలో ప్రవేశించడానికి ప్రభా నెరవేర్చి మీరు మహిమ పొందమని అనునిమిత్తమై కూడా మిగిలిన పనులు ప్రతి అవసరం తీర్చివాడమని మీరు స్థిస్తూ ఇంతవరకు సహాయపడిన మీ ఘనమైన నామంకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సాధించిన ప్రతి ఒక్కరిని బట్టి వందనం చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కృపా నమ్మకమైన మా పరి పరలోక రాజని దయగలిగిన తండ్రి ఇక్కడ ఏర్పాటు ఈ మహిమాత్మగా సహాయం నాయన మా ప్రభుత్వ తండ్రి రక్షణ పొందడానికి మీరు ఏర్పాటు చేసుకునే స్థలాన్ని బట్టి కనికరించండి, చూపించండి. వచ్చిన దైవ సేవకులు బట్టి విశ్వాసాలను బట్టి ప్రభువులను బట్టి స్థితిస్తున్నాం. వేదాసులు న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకొని పని జరిగించడానికి మీకు చూపించడం మొదటి స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడు మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం. మా తండ్రి, మీ అనాది కాల సంకల్పం చొప్పున ఈ దినమున మీ దాసులంగా మీ ప్రజలంగా అందరూ కూడా చేరి మా ప్రియుడు మా తండ్రి మరి నాగేశ్వరానికి తన కుటుంబానికి ఇచ్చిన భారం కొలది మీ చిత్తానుసారంగా మార్టుల్లో ఏర్పాటు చేయబడుతున్న ఈ మందిరం కొరకు ప్రభావం మీకు స్తోత్రములు. అనాది కాలంలో మీరు మా మధ్యలో నివసించడానికి దర్శిష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నారు. మా తండ్రి దాని మీద ఎర్ర రంగు వేసిన తోళ్ళు, ఆ తర్వాత సముద్ర వసూలు తోడుతోటి దాన్ని పైకప్పు వేయమన్నారు. ఆ తర్వాత సొలొమోను కాలంలోనేమి ఎజ్రా, నెహెమియా, జెరుబ్బాబెలు, హగ్గై వాళ్ళ కాలంలోనేమి వాళ్ళ దేవదారు చెక్కలతోటి స్థలంలో వేస్తూ వచ్చారు. దేవా, రాను రాను మా తండ్రి ఈ తరంలో మీరు ఇచ్చిన టెక్నాలజీని బట్టి మరింత పటిష్టమైన రీతిగా మా తండ్రి స్లాబ్ వేస్తూ సహాయం చేస్తున్న మహిమ పొందండి. దేవా, ఆనాడు జెరుబ్బాబెలు పైరాయి పెట్టిస్తూ కృపకలుగునుగాక అని అందరు గొప్పగా స్తుతిస్తూ ఏ విధంగా ఆ కన్స్ట్రక్షన్ ముగించారో మాత్రం అదే రీతిగా మాత్రం ఈరోజు కూడా ఈ రాళ్ళన్నింటినీ ఈ స్లాబ్లో వేయబడే ప్రతి రాయిని మీరు కనికరించండి, బలపరచండి. సిమెంటు, ఐరను, ఇసుక, మాత్రం నీళ్లు ఏ పాళ్ళల్లో వేస్తే అది శ్రేష్టమైన రీతిగా సమకూర్చబడుతుందో, పటిష్టంగా స్లాబ్ వేయబడుతుందో ఆ పాళ్ళన్నింటిలో కూడా మీ కృపను చూపించి మీరు మహిమ పొందండి. కానీ వాళ్ళు కూడా నమ్మకంగా పనిచేసి పనిని ముగించడంలో
ఉండవలసిన హృదయించడం ప్రార్థన చేస్తున్నాం. వాతావరణంలో తేటగా ఉంచారు దేవా, అందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి వచ్చిన మీ దాసులందరి కొరకు కూడా మీకు స్తోత్రములు. మా తండ్రి గుడివాడ నుంచి మేము కూడా రావడంలో సహాయపడ్డారు, మీకు స్తోత్రం. కృప చూపించండి మా తండ్రి, మీరే మీకు ఉపయోగింపండి. ప్రతి అవసరం తీర్చి మీరు ఆ వారికి మహిళపించుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తూ మా కార్యం ఆరంభం నుండి అంతం వరకు కూడా మీ మనసనంలో జరిగించి మీరు మహింపవలసిన ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభును మా సొంత రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకందరికీ నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. బోలియే జిందా ఖుదావనిష్ మసీకి జై. హల్లెలూయా. హల్లెలూయా. వాడు మీరు సెంటర్ స్టార్ట్ చెప్తా ఇక్కడ వేద్దామని ఇక్కడ వేస్తారా? కట్రకనా కొంచెం రండి, మన వాళ్ళంతా. జయకుమార్ రండి, రండి రాజా రా కొంచెం రా డాడీ జోనన్న ఎంతో నమ్మదగిన దేవా, దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి అటెల్లండి గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. వాటర్ వచ్చేది వచ్చి మిస్తే వాటర్ వస్తాయి. తిరిగి
పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన జీవన సంఘస్థులుగాను, దేవుని దాసులుగాను, మందల సకల పరిశుద్ధులుగాను అందరూ కలిసి ఆయా బ్రాంచెస్ వచ్చేటటువంటి మీ దాసులుగా అందరూ కలిసి ఈ స్నాప్ వేసుకుని సహాయపడి నడిపించండి. ఎంతో పటిష్టంగా చేయండి. మీ నామని మహిమను పెంచుకోండి. ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేకుండా చూపించండి. అతని పనివాడు కూడా కావాల్సిన నమ్మకత్వం దయచేయమని మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుచున్నా ఉంటుంది. ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की जय। हालेलुया हालेलुया। అందరూ తల కొంచెం వేసి बोले जिंदा खुदा यीशु मसीह की जय। అందరూ అండి చంద్రంతో సహా చక్కని వాతావరణం ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత కొన్ని ప్రాణం సేవ స్థానికులు మీరే ఉన్నాడు అసలు స్థానికులు ఏం దాకుందాం మళ్ళీ అదే అదే ఏంటి దాకుంటే పిల్లలు మీరు అంటే వేసుకుంటాం. అన్నా స్థానికులు రండి, రండి రామర్కన్న రండి, పిల్లలు రండి. మీరు ఒక్కొక్కటి వేసేసి అందరు మేము మూడు వేసి మీరు ఒక్కొక్కటే ఫోటో తీస్తుందమ్మా. అయిపోయింది కదా, వెరీ గుడ్ అంతే రైట్ గుడ్. పక్కనరా వేసినారా అన్నీ వేసినారా? అక్క మీరండి రండి సిస్టర్ రండి అన్నా. యూత్ రండి మీరే రేపు ఇదే రాజేశ్వరరావు దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ రండి యూత్ అమ్మారా పాపదా వెరీ గుడ్. కెమెరామెన్
దాదా అయిపో మార్కన్నా వేసినారా రాన్న చాలన్నా కొంచెం రండి అంకుల్ టేబుల్ అయ్యి వెరీ గుడ్ స్పెషల్ వివాదం ఉండాలి ఒక ధన్యత ఏందనుకున్నావు వెరీ గుడ్ చెప్పు బొలే ఉన్నా కూడా నీకు మరి చెప్పు జై వెరీ గుడ్ యూత్ రండి రండి అన్న మీరు వేసాను రాగానే వేసాడు వేస్తే ఎక్కువగా చేయాలా వీళ్ళిద్దరు ఎక్కువ వేసారు బాగా వాడుకుంటున్నారు నువ్వు కూడా అయినా రాజన్న ఏవి సరిపాదం పండి